ఇక్కడ అమ్మ ఈ రోజున దేవుడి వాక్యం మనం ప్రత్యేకంగా మనం చదువుకున్నాం. వాక్యం చదువుకుని దేవుడి వాక్యం బలపడతాను. ఈ యొక్క ఆదివారం ఆరాధన విషయం మీ అందరికీ నష్టపోవచ్చిన కోరుతున్నాను. దేవుడు మనం జీవించి కాక ఆమె. ఇక్కడ పౌలు గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన స్వార్థ ముందుకు వెళ్ళారు. అయితే ఆయన పట్టుకుని రోమా దేశంలో పట్టుకుని చాలా హింసించారు. అది హింసించిన తర్వాత ఆయన్ని ఇక్కడ జాబ్ చేయకూడదని ఆయన ఇటలీ అనే ప్రాంతానికి అంటే రోమ్ దేశానికి ముఖ్యపట్నము ఇటలీలో పెద్ద వారి దగ్గర తీసుకెళ్ళి ఆయన స్వచ్ఛ వేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారంటే మరి ఇటలీ తీసుకెళ్తున్నారు. ఇటలీ అది తీసుకెళ్ళి వార్డుని తీసుకెళ్తున్నారు. మరి అధికారుల దగ్గర తీసుకెళ్తున్నారు రోమ్ దేశానికి. అయితే తీసుకెళ్తున్నారు వాడని బయలుదేరి అంతా పాటు చాలా మంది బయలుదేరారు కనుక ఆ వాడు ఏం చేసిందంటే మధ్యలో తుఫాన్కి చిక్కుకుంది. బైబిల్ ఉడుకు తుఫాన్ అమ్మా ఉడుకు తుఫాన్ బాబు మనం చాలాసార్లు మన ఉడుకు తుఫాను అదే తుఫాన్ వచ్చాయి కదా గవర్నమెంట్ వాళ్ళు పేరు పెట్టారు. అలాగే అది కూడా తుఫాన్ ఎదురైంది. తుఫాన్ అయినప్పుడు చాలా భయపడిపోతుంది అక్కడ. అప్పుడు పౌలు చేసి ఏం చెప్తుందంటే పౌలు చేసి 22 వాక్యం పౌలు చేసి భయపడకము అధికారాన్ని నిలబడుతుంది. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. భయపడకండి, దాంట్లో ఉన్న భయపడకండి. దూత నాకు రాత్రి చెప్పింది ఏంటంటే మీరు చదివి ఉన్నారు పర్వాలేదు భయపడకండి. ఏం చేసి చూడండి, నేను ఎవరి వాడినో అట్టులకు రాసింది నేను ఎవరు నేను ఎవరి వాడినో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని మీద వెలిసిన రాత్రి నేను ఎవరి వాడినో ఏ దేవుడు సేవించున్నానో ఆ దేవుడి దూత వచ్చి నన్ను భయపడకుడి అని చెప్పింది. భయపెట్టి పౌలా పేరు పెట్టి ఆ పౌలా అన్న ప్రాంతం దగ్గర పౌలా నేమ్ దగ్గర పేరు దగ్గర మన పేరు పెట్టుకున్నాం. సుందరరావు భయపడుకుని, వెంకయ్యగారు భయపడకండి, మరి హేమనందమ్మ గారు భయపడకండి, ఆనంద్ గారు మన పేరు పెట్టుకున్నాం. మన పేరు పెట్టుకుని మనిషిదమ్మా గారు పౌలా భయపడకండి, సుందరారు భయపడకండి, వెంకయ్య గారు భయపడకండి, ఆనంద్ గారు భయపడకండి. అందరూ మన పేరు పెట్టుకున్నాం. మన పేరు పెట్టుకుని అంతే. చాలా మందికి భయం ఉంటాయి. ఎందుకంటే జీవితం అనే నావ ముందు సాగుతుంది. సముద్రమైన సంవత్సరాలు ముందు సాగిపోతున్నాం. సంవత్సరాలు సాగిపోతున్నాం. వాడు సంవత్సరాలనే అని సముద్రం సాగిపోతూ వాడనే ఆ యొక్క వాళ్ళ మనం కుటుంబమైన వాడ ముందు సాగిపోతాం. కానీ మన కుటుంబాల్లో అనేక విషయాలు మనకి బాధలు బందీలు వస్తాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడు. కుటుంబం నీకు బాధ ఉండొచ్చు, ఉద్యోగస్తులు నీకు భయం ఉండొచ్చు, వ్యాపారస్తులు భయం ఉండొచ్చు, రకరకాల భయాలతో బాధపడవచ్చు. కానీ ఈ రోజున పౌలా మీరు భయపడు. ఎవరు చెప్తున్నారు? దేవుని దూత. ఎక్కడి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. ఎవరు చెప్తున్నారు? నేను సేవించుతున్నా దేవుడు. నన్ను చేస్తుందంటే నేను సేవించుతున్నా. కనుక మన వ్యక్తి అంటే మనం సేవించుకున్న దేవుడు ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు. కనుక మన వ్యక్తి జీవితంలో నాకు కావాలి. నన్ను ఎంచింది భయాందోళన జ్ఞాపకము చేసుకో. కనుక మన వ్యక్తి జీవితం అప్పుడు ఏం జరిగింది? సూర్యుడు వాక్యం విన్నామా? 20 వాక్యము. సూర్యుడైనా చంద్రుడైనా కనిపించలేదు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ కొద్దిగా పోయాను. ఆశపోయిందండి. సూర్యుడు చదివి అంటే చీకటి అంత చీకటి అయిపోయింది. నన్ను ఆశపోయింది, బతుకుతా ఉన్న ఆశ పోయింది.
భయపడకూడదు. అలాగే మన వ్యక్తిగత జీవితం కుటుంబ పరంగా వ్యక్తిపరంగా బ్రతుకున్న ఆశ్రయం లేదండి. నా భార్య పోయింది, నాకు సహకారం చేసి రాలేదు. నా భర్త పోయి నాకు సహకారం చేసి లేదండి. నా ఉద్యోగం పోయి నాకు సహకారం చేసి రాలేదు. ఇక నేను అనే పద్ధతిగా నాకు ఆశ పోయిందండి. అన్ని విధాలు చాలా భయాందోళన ఉన్నాయి. కుటుంబ పరంగా వ్యక్తిపరంగా పిల్లల పరంగా దాని ఆశ అదే అయిపోతుంది. ఎంతో బాగా బతకాలనుకున్నా, ఎంతమంది ఉద్యోగం చేయాలనుకున్నా, ఎంతో విధంగా నేను ఆశపడ్డాను. కానీ అయితే నా చీకటి ఆవరించిందండి, కష్టాలు ఆవరించింది, బాధలు ఆవరించినాయి. నా బ్రతుకులు ఆశపోయిందని. అదే వ్యక్తిగా ప్రభా నా వ్యక్తిగా స్థితిలో ఉన్నాయా, బతుకునే స్థితిలో ఉన్నాను, బాధను బతుకున్నాను, కష్టాలతో బతుకున్నాను, బాధతో బతుకున్నాను, స్నాపలేక బాధపడుతున్నాను. కానీ జీవితం నాకు మేలు కలిగితే ప్రభావ ప్రార్థించగలవా? తప్పే దేవుని మేలు చేస్తారు. ధైర్యంగా దేశంలో దాదాలియా దాంట్లో అమ్మ ప్రయాణం చేస్తున్నట్టే వాక్యం ఉంది. ఎట్లంటే ఇదే వాక్యం ఏమంటే 2076 మంది 37 వాక్యంలో ఏమైనా వస్తుందంటే 276 మంది ఉన్నారు వాళ్ళు. అది మన సంవత్సరంలో కూడా బిడ్డలు 4 ముగ్గురు 5 ఉండొచ్చు, 3 ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, కుటుంబంగా వాళ్ళు బిడ్డలు కలిగినాం, భర్తలు కలిగినాం, సుఖంగా ఉన్నాం. కానీ ఎక్కువ నీతో ఆశపోయి బాధతో ఉన్నాం, సమస్యలు ఏదో బాధ వచ్చి కూర్చున్నాం, ఏదో కష్టంతో వచ్చి కూర్చున్నాం. నేను ఎక్కువ ఈరోజు నేను దేవుడు ధైర్యపరిచాను. ఏం చేద్దామని ధైర్యంగా అన్నాడని దేవుడి గట్టి నా నుంచి పౌలా భయపడకము, ఏంటంటే ధైర్యం తెచ్చుకోనము, ధైర్యం తెచ్చుకోనము. అమ్మ ఇక్కడ సోదరి సోదరు ఈ వాక్యం సోదరి సోదరు మీరు ఎవరైనా ఇప్పుడు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు నన్ను ప్రార్థన చేసుకున్నట్టు దైవజనం చాలా చేస్తున్నట్టు నేను వ్యక్తిగత ఎన్నో భయాలు, ఎన్నో ఆదరణ కొట్టిన పరిస్థితులు నీకు ఏర్పడి ఉండొచ్చు. కనుక ఈ రోజు నా ప్రభు నేను పిలుస్తున్నాడు, ప్రభు నువ్వు ధైర్యపడుతున్నాడు. నేను అనగా అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో నేను చూడండి ఒక వాక్యం దగ్గర 25 వాక్యం కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చూసా, నేను దేవుని నమ్ముతున్నానా? దేవుడు చెప్పిన మాట అదే దైవజనం చెప్పిన మాట నమ్మాలి. ప్రభు చెప్పిన మాట నీకు తెలుసు దైవజనం. ఆ దైవజనం చెప్తున్న మాట నేను వినాలి, నమ్మాలి. ఆయన జరుగుతుందా జరగకూడదా, ఏంటంటే కష్టం ఏంటి, బాధ ఏంటని అని అది మనసు అనుకోవద్దు. ఇక్కడ కూర్చొని సోదరి సోదరు దూర ప్రాంతం ఎక్కడైనా సోదరి సోదరు ఏ సంఘంలో ఎక్కడన్నా కూడా నువ్వు ఈ ఆదివారం ఎక్కడ వాక్యమైనప్పుడు కూడా ఈ వ్యక్తి జీవితం ధైర్యం ఉండి ఈ జీవితం కాపాడుకొని ప్రాణపడుకొని నేను ప్రతిమాడుతున్నాను. దేశం కనుక మన వ్యక్తిగత జీవితంలో అంటే 24 వచ్చినట్టుంది, 27 వచ్చిన 16 రోజులు వాళ్ళమ్మ పాప అయ్యా మన దూరదేశం ఇక్కడ పెట్టినవా దూరదేశం ఎక్కడున్నా సరే నువ్వు 14 రోజులు వారు చీకటి ఊరిపోయారు. 14 రోజులు అన్నపానం లేవు. 14 రోజులు అక్కడ అలాగే మన వ్యక్తిగత అనేక రోజులు మన కష్టాలు, అనేక రోజులు ఇబ్బందులు ఉన్నాం, అనేక కష్టాలు, అనేక సంవత్సరాలు ఇబ్బందులు ఉన్నాం. కానీ ఎల్లప్పుడూ దేవుడికి సహకారం ఉండాలి. నేను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎన్ని బ్రతుకులు ఎప్పుడు కూడా ఆయన అన్ని ఎంత ఆశపోయినప్పుడు, ఎంత బాధపోయినప్పుడు చూడండి 28 వచ్చినారు. 28 నేను ఎవరు వాడను, నేను ఎవరు సేవిస్తున్నాను? ఆ దేవుడు నిలబడి దేవుడు ఎల్లప్పుడు ప్రక్కన ఉంటుంది. దేవుడు నేను ఎల్లప్పుడు నేను ఆదరిస్తుంటాను. అంటే 90 గంటలో 11 ఉంటుంది. 90 గంటల్లో 11 పనులు వచ్చినాము. 11 పనులు వచ్చినాము. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆ దూత పంపిస్తాను, ఆ దూతను ఎందుకు పంపిస్తుంది నీకు తెలియదు. నా బంధువులు లేరు, నా అన్నదమ్ములు లేరు, అక్కలు లేరు, సహకారం చేసేవారు లేరు. నేను భయాంతో కూర్చుని ఉండొచ్చు. వ్యక్తి జీవితంలో భయపడకు. ఆయన దూత పంపిస్తారండి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ రోగాల్లో, నీ ఆధారంలో, నీ అప్పుల పాలు పరిస్థితుల్లో, అనేక పరిస్థితుల్లో దేవుడి దూత నీకు వచ్చి సహకారం చేస్తుంది. ఎవరో ద్వారా నీకు సహకారం పంపిస్తుంది. దేవుడి ద్వారా నీకు సహకారం అందించబడుతుంది. చేస్తున్నా అయ్యో అంతా అయిపోయింది, నా బ్రతికెందుకు అయిపోయింది, అంతా అయిపోయింది, బ్రతికంతా రెస్ట్ అయిపోయింది. ఆశ కోల్పోతున్నావు. కానీ దేవుడు నమ్మి కూడా ఆశ కోల్పోదు. ధైర్యం కలిగి ఉండు. ఈరోజు ప్రభా నా జీవితంలో నేను ధైర్యం కలిగి ఉంటాను.
దూరదర్శన్ అంతే దానిలోనే చూడండి. అంతేనంటే ఒకసారి నేను వినోద ఒక గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. చిన్న దగ్గర దక్షిణ పాలన అనే గ్రామం. ఆ గ్రామంలో దేవుడి వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు. నెలకోసారి వెళ్ళి అక్కడ స్టోర్ చెప్పి అక్కడ సన్న పర్పస్ వచ్చి ఉండేవాడు. చాలా సంవత్సరం వెళ్ళాను. అక్కడ ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నా ఒక ఆయన వచ్చి అయ్యా నా గురించి ప్రార్థించండి, మీరు ఎక్కువ ప్రార్థన చేస్తారు, మీరు వాక్యం చాలా నాకు ఇష్టం అండి, మీరు ఇంతమంది పాస్తున్నారు కానీ మీరు నా గురించి ప్రార్థన చేయండి అని ఎక్కువ చేయించుకుని ఆయన ప్రార్థన చేయించుకున్నారు. దేవుని గురించి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆయన చేసిన ప్రయత్నం బట్టి ఆయన ఒక ఎమ్మెల్యే అయిపోయారు. సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన చక్కగా చేసుకున్నారు. ఎమ్మెల్యే పదవి వచ్చింది. పేరు చెప్పడం, ఊరు చెప్పడం చక్కగా చేసుకున్నారు. మంచిది, ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నిన్న చాలా ప్రేమ, మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడు నాకు ఫోన్ చేస్తుండేవాడు. దేవుని కూడా దైవజనం చేసిన ప్రార్థన గుర్తుపదండి. దైవజనం చేసిన ప్రార్థనకి ఆశీర్వాదంగా ఉండాలి. ఇవాళ ఇప్పుడు రేపు నేను దేవుడు ఆశీర్వదిస్తాడండి. నేను ఎక్కే దీంట్లో నేను ఎక్కేది అంతేది అని ఏంటంటే తర్వాత నెక్స్ట్ ప్రదర్శనలో ఏం చేయాలంటే ఆయనకి పోటీ వచ్చిన కానీ మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ నేను అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చాను తగ్గింది అక్కడ స్టేజ్ మీద. అయ్యగారు ఇలాగా మీరు ప్రార్థన చేసి దేవుని పెట్టి ఎమ్మెల్యే వెళ్ళి చాలా బాగా స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు అది నేను ఓడిపోయింది. అయితే నేను గెలిచినప్పుడు నా దగ్గరికి పొద్దున 8 గంటల ప్రజలంతా వచ్చేవారు. గుమ్మం దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ దగ్గర నాకు జవహర్ వెళ్ళండి. ఈరోజు నేను మరి ఓడిపోయిందని ఏం చేయాలంటే ఎవరు నా దగ్గర రావట్లేదండి. నాకు డబ్బున్నప్పుడు చాలా మంది పంచిపెట్టానండి. చాలా మంది ఏదో ఎన్నో సహకారం చేసేది. మాస్టర్ గారు నేను నా గురించి ప్రార్థించాను. నా కుటుంబం కూలిపోయిందండి, నా బిడ్డలు కూలిపోయిందండి, లక్షల కోట్లు సెట్ పెట్టండి. వచ్చాను, పైకి వచ్చాను, డబ్బులు మళ్ళీ తిరిగి ప్రజలు పెట్టాను. కానీ ఈరోజు ఏదో ఒక డబ్బులు పెట్టలేదండి. ఎవరు కూడా నన్ను పలకరిస్తారు, నాకు ఇంటికి రావట్లేదు. చాలా మంది బాధపడ్డారు, నిరాశ అయిపోయాడు. నా పేరు చెప్పండి, ఊరు చెప్పండి. నేను వ్యక్తిగత జీవితం అవును డబ్బున్నప్పుడు అందరూ దగ్గర వస్తారు, హోదా ఉన్నప్పుడు అందరూ దగ్గర వస్తారు, మంచిగా ఉన్నప్పుడు దగ్గర వస్తారు. నువ్వు ఎంతో కులంలో లేకపోతే నేను సమాజంలో చాలా పెద్ద పేరు సంపాదించి తెచ్చాను. ఒకరోజు నువ్వు పరిస్థితి ప్రభావాలకి నేను కుంగిపోతుండొచ్చు. పరిస్థితి ప్రభావాలకి ఆశ అయ్యా నా ఆశ పోయిందండి. నలభై బదులు నాకు అర్థం లేదని చాలా ఓడిపోయారు. కానీ వ్యక్తిగత అన్నీ ఉన్నప్పుడు అందరూ సహాయం చేసేవారు. ఏమి లేనప్పుడు ఎవరు నీ దగ్గర రాలేదున్నారు. అర్థలేదు ఎమ్మెల్సీలక నేను చాలా రక్షణ అయిపోయాం. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఏమైనప్పుడు ఎవరు కొట్టి దగ్గర రాదు. ఒకప్పుడు అందరూ పెట్టావు, ఈరోజు అందరూ పెట్టలేకపోతున్నాం. ఒకప్పుడు అందరూ ఆదరించారు, ఈరోజు ఎవరిని ఆదరించలేకపోతున్నాం. ఈరోజు అనేక సార్లు నెమ్మదిలోకి పెడుతున్నాం. ఈరోజు నెమ్మదిలో పరిపించి కూర్చున్నాం. కానీ దేవుడు నెమ్మది చూద్దాం. నేను ఎవరు వాడినో, నేను ఎవరు సేవిస్తున్నానో ఆ దేవత వచ్చి నాకు పోలా భయపడకము చెప్పలేదు. ఈ ఆలోచన నన్ను ఈ మంది ఆమె కూర్చొని సొంతగా ఈ వ్యక్తి తీసుకున్నాను. నా జీవితంలో నాకు ఏదైనా బలపడుతుంది. నేను చేయగలవా అందుకే 139 ఎత్తున 8 సార్లు నేను ఆకాశములకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను రేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. ఆకాశం ఎక్కడ అక్కడ అంటే పెద్ద హోదా, కొంత డబ్బు, పెద్ద కాళ్ళు, కొంత కంగలు, ఎంత పెద్ద ఎదిగినప్పుడు అక్కడ ఉన్నావు. అక్కడ నాతో ఉన్నావు. ఇప్పుడు పాతాళం అంటే తగ్గి పాతాళం ఉన్నప్పుడు, పాతాళం అంటే అన్నీ పోయినప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు. అన్నీ ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నావు. కొంత హోదా ఉన్నప్పుడు నాతో ఉన్నావు. ఇప్పుడు అన్ని కోల్పోయినప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు. నేను రేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో
నివసించినను ఆ. అక్కడను నీ చేయి నన్ను నడిపించు. అది నీ చెయ్యి నన్ను నడిపించును. దగ్గర తమిళ అక్కడ పెద్దల దూరదేశం దూర ప్రాంతం పొందల ఈ యొక్క టీవీ వర్తమానం ఈ యొక్క వర్తమానం ఇంట్లో స్వాదిస్తుందా నీ ప్రేమకు బతిమాడుతున్నాను. నా జీవితం నీ జీవితంలో నువ్వు డబ్బు ఉన్నప్పుడు దేవుని సాధ్యత, డబ్బు లేనప్పుడు కూడా, ధనం లేనప్పుడు కూడా నేను జీవిస్తాను, ధనం లేనప్పుడు కూడా పేదరికన్నా పట్టిపోతున్నా, చేతి పని చేసుకున్నా, కూలి పని చేసుకున్నా, పెద్ద ఉద్యోగం ఉన్నా, పెద్ద నాయకుడు ఎవరప్పుడు ఏ స్థితి ఉన్నప్పుడు నువ్వు నమ్మిన దేవుడు చేయగలడు. ఆయన ఎల్లప్పుడూ నీకు సహకారంగా ఉండను గాక. కనుక చూడండి ప్రభా నువ్వు నాకు సాయం చేయి, ఎవరు నాకు సాయం చేయి, నేను అడగలవా అంతే అంటే ఏంటంటే నువ్వు దేని దర్శనప్పుడు చేతమంటాడు, నేను దేని దర్శనప్పుడు నేను నన్ను జ్ఞాపకము చేసుకుని ఉన్నావు. పౌలు గారు అక్కడ చాలా పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వాతావరణం అనుకోపరిచేది చాలా, దాంతో పాటు చాలా మంది 70 ఉన్నారు. వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నారు, గాలి లేదు, నీళ్ళు లేదు, ఆహారం లేదు. ఎంత 14 రోజులు ఉపాసంతో ఉన్నారు, దేవుడు ఎంత బాధపడుతుంది. అయినప్పుడు కూడా ధైర్యం ధైర్యం చెప్తారు. తోడు అని చెప్తాను ధైర్యం ఎందుకు ధైర్యం చెప్తున్నారు? దేవుడు తనతో మాట్లాడాడు. నీ దేవుడు నీతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా, దైవం ద్వారా, వాక్యం ద్వారా అనేక దేవుడు నీతో మాట్లాడాలి. భయపడుతున్నాను, ఎందుకు భయపడతావు? భయపడగా దేవుడికి తప్పగా సహాయం చేసి దేవుడు మనకున్నాను కలిగాక. మీ ఎక్కువ చెప్పిన నాకు సహాయం చేయను, మీరు నాకు సహాయం చేయను. ఒకప్పుడు దేవుడు దర్శించాడు, ఒక ఆయనకి దర్శించాడు. ఏం దర్శించంటే అతను ఒక సముద్రం తీరా నడిచి వెళ్ళిపోతాడు. ఆయన ఒక సముద్రం తీరా నడిచి వెళ్ళిపోతున్నట్టు దర్శించినట్టు దర్శనం నడిచి వెళ్తున్నట్టు దర్శించినట్టు వచ్చిన తర్వాత ఆ పక్కన నడుస్తున్నాడు దర్శనం అని కనిపిస్తుంది. ఆయనకి 4 పాదాలు, అంటే ఫుట్ ప్రింట్స్ పాదాల యొక్క అడుగులు కనిపిస్తున్నారు. దర్శనం 4 అడుగులు కనిపిస్తుంది. దర్శనం అంటే పక్కన నడుస్తున్నారు 2 అడుగులు, ఇది మొత్తం 4 అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నడుచుకుంటూ చాలతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దర్శనం చూస్తున్నారు. అంత బాగా సాఫ్ట్గా నడుచుకుంటున్నారు. అలా సముద్ర శిశువు వేసుకుంటే మన దూరం వెళ్ళిన తర్వాత రాళ్ళు రప్పలు 3 పద్ధతులు వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయాడు. నేను వెళ్ళాలి కదా, 3 మంది నడవగలరా, రాళ్ళ మీద నడవగలరా, ఆగిపోయి చూస్తున్నాను. అయా ఏంటో దేవుడా ఏంటి నాకు పక్కన 2 అడుగులు కాబట్టి నా 2 అడుగులు ఎవరో నాకు తెలియదు, నాకు కనిపించలేదు. అయినా ఎవరో నాకు కనిపించలేదు. ఎందుకు వచ్చి భక్తి ఎందుకు వచ్చింది? నేను గమనిస్తాను చేయాలనుకున్నాను, ఏదో సంపాదించాను, ఏదో చేయాలనుకున్నాను. ఉన్నపదు ఈ యొక్క రాళ్ళు అన్నీ అడ్డొస్తున్నాయి. ఏంటి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. ఓడిపోయి నా భక్తి సారి అనుకుని సాధించబోతున్నాను. అన్నీ చూస్తే నాకు ఇబ్బంది అర్థం చేస్తున్నాయి. ఏంటి నాకు అర్థం కంటే ఈ ముళ్ళ బలు ఏంటి, ఈ గచ్చ బలు ఏంటి, ఈ రాళ్ళు ఏంటి ఇసిగిపోయి యాసైపోయి వెనక్కి వచ్చేస్తాను. వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ సోదరు పడ్డదు అతను చెప్పాడు ఇదిగో నేను నీతో నడిచాను కానీ వాగిపోయాడు. కానీ నిన్ను దాటించాను నేనే ఎలాగైతే అతను దర్శించే సన్నది మళ్ళీ ఏంటంటే స్వర్ణం పడుతున్నాను. నువ్వు సాగిపోయినప్పుడు నన్ను సాగిపోతుంది దర్శించుతాను. ఇదిగో అని ఆయన ఎత్తుకుని ముళ్ళపల్లి గచ్చబల్లి రాళ్ళపల్లి తీసుకెళ్ళి దాటి తీసాడు. దేశం హల్లెలూయా, దేవుడు ఏ దగ్గర వచ్చిన దేవుడు అంటే పుట్టినరోజు వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడును అని చేతులు ఉంటాయి. ఎత్తుకుని ఆపరేట్ చేస్తాడు. కష్టానికి బాధ సమస్యలు ఏదో ఆశ భంగం అయిపోయింది. అనుకున్నా జరగలేదు, సాధించలేకపోతున్నాం. ఎలా నీకు వెళ్ళబోతున్నాను. నీ పక్కనే దేవుడు నీకు పక్కన ఉంటాడండి. దేవుడు నీకు పక్కన అంటే బైబిల్ చెప్తా ఉన్నాయి. సాతాను కుడివైపునట్టు దేవుడు కూడా కుడివైపున ఉంటాడని బైబిల్ రాయబడి. కానీ నీ కుడివైపున దేవుడిని వినపడతాడు. భయపడదు. క్రైస్తవుడు దేవుని పెరిగా నీ జీవితంలో ప్రభావ నాకు నచ్చాను మండపాలు గెచ్చవాలి అన్నీ కూడా అంటే కొన్ని వచ్చే వరకు నేను నిన్ను కాపాడుతుంది. 119 కీర్తన 94 కీర్తన 119 కీర్తన 94 వచ్చిన 119 కీర్తన 94 వచ్చిన నీ ఉపదేశములు నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నేను నీ వాడను, నేను నీ బిడ్డను, నేను నమ్ముకున్నాను. వాస్తవాన్ని దేవుని బిడ్డ నేను నీ వాడను, నేను నమ్ముకున్నాను. నన్ను రక్షించమా. నేను నీవాడని
నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. అది నీ ఉపదేశం వల్ల నన్ను బ్రతికించావు. దేవుని వాక్యంతో బ్రతికింపడ్డా, దేవుని వాక్యం రక్షింపడ్డా. అయ్యా నేను సేవిస్తున్నాను, నాకు సహాయంగా చేయము. దేవుని ఉపదేశం ఆలకించావు, ఒక మాట విన్నావు, ఎందుకు భయపడతావు? ఆగిపో 52వ అధ్యాయంలో 56వ వచనం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని ఉపదేశం నీకు వరంగా ఉన్నారు. వరాలు రకాలుగా 9 రకాల వరాలు ఉన్నాయి. 8 పత్రికలు 9 రకాల వరాలు. కానీ ఒక వరం నీకు ఇచ్చాడు. ఏంటి వరం అంటే విశ్వాసమైన వరం. చెప్పడం లేదు, విశ్వాసమైన వరం నీకు ఇచ్చాడు. ప్రార్థన వరం నీకు ఇచ్చాడు. ఆత్మీయత వరం నీకు ఇచ్చాడు. అవన్నీ నువ్వు కలిగండి. ఎందుకు భయపడతావు? విశ్వాసాలు, ప్రార్థన బలాలు, ఆత్మీయత నింపబడ్డా, దేవశక్తి నింపబడ్డా. కానీ వ్యక్తిగత దేవుడికి వరం చేశాడు. ఏంటి వాళ్ళు విశ్వాసాన్ని వరం చేశాడు, ప్రార్థన వరం చేశాడు, ఆత్మీయతను వరం చేశాడు. ఇవన్నీ కలిగి ఉంటే కూడా దేవుని కలిగిన వారు గొప్ప కార్యములు చూచెదరు. దేవుని బలం కలిగి బలం కలిగి ఎందుకు భయపడతాం? ఈరోజు దేవుడు తుఫాన్ చిక్కుకున్నాడు. అప్పడు సో తుఫాన్లో చిక్కుకున్నప్పటికీ కూడా పెద్ద వ్యక్తి ధైర్యం చెప్తున్నాడు. ఏం చేద్దాం? నేను ఎవరి వాడినో, నేను ఎవరిని సేవించుకున్నా, ఆ దేవుడి వద్ద ఆ ఎత్తుగట్టినను భయపడకము. భయపడకము భయపడకు. దేవత వ్యక్తిగా జీవితం నాకు కూడా మంది మధ్య చాలా భయాలు వచ్చి అది వ్యక్తి జీవితం దేవుడు భయాలు వచ్చి బయటపడ్డాను. కానీ నేను వ్యక్తిగా జీవితం బయటికి రావాలి. నేను బయటికి రావాలంటే నేను ముగించిపోతున్నా కానీ అర్థం. ఒకప్పుడు ఒక అతను కుమారుడు చనిపోయినాడు. భార్య చనిపోయింది. దాని ఒక్కడన్నా అది ఏం చేశాడంటే అతను ఏం చేశాడు, తన పెళ్ళి లేదు. పెళ్ళి లేకపోతే ఒక అతను పెంచుకున్నాడు, రద్దు చేసి చదివించాడు, అన్నీ చేయించాడు. కానీ ఏం చేశాడంటే ఆ గొడవాడు మరి తల్లి లేదు కదా, అయితే తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. అది ఏం చేసిందంటే వ్యసనాలు బానిస అయిపోయి ఎక్కడెక్కడ వ్యసనాలు బానిస అయిపోయి ఒకరోజు పట్టబడ్డాడు. చంద్రది వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడిన తర్వాత తండ్రి పెన్షన్ తండ్రి ఉన్నారు కదా, తండ్రి చాలా బాధపడ్డాడు. అయ్యో నా భార్య లేకపోయి కూడా పెంచుకున్నాను, ఎంతో అవన్నీ చూశాను. కానీ ఈ రోజున ఆ బిడ్డ జైల్లో నన్ను ఏడుస్తూ అతనికి వయసు 72 సంవత్సరాలు. 80 నాగాన్ని పెద్దవాడు 80 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే అతను ఏం చేశాడంటే ఒకరోజు నా ట్రైన్లో నా కుమారుని చూడడానికి వెళ్ళాడు. వెళ్తే రైలు ఎక్కుతుండగా ఏం చేశాడంటే దయచేసి ఆగి ఎలక్ట్రిక్గా ఆ యొక్క పర్స్ పెట్టేశాను. లేకపోతే పిక్క తీసుకున్నాను కదా పర్స్ పైన. అది ఎలాగైనా సరే నాకు గురించి చూడాలి. చాలా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అది యావత్యానికి ఖైదు చేశాను. ఇది 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇచ్చేస్తానమాట. యావత్యానికి ఖైదు చేస్తాను. అవి వెళ్ళాడు, నడుచుకుని వెళ్ళాడ. డబ్బులు వెళ్ళాడు. 72 సంవత్సరాలు 2 సంవత్సరాలు 100 కిలోమీటర్ ఉంటుంది అండి. 100 కిలోమీటర్ బాధపడలేదు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. బాధపడి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే వెళ్ళాడు మొత్తం మీద దారి పొరిగిన మంచి తాగుతూ ఆడే సహాయం చేస్తూ అలాగ అడుక్కుంటూ ఎలాగ డబ్బులు నడుచుకున్నట్టు ఏం చేత కుమారుని చూడాలి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలాగొన్నది ఏంటండి బాధపడి వెళ్తారు. అవి వెళ్ళిన తర్వాత అక్కడ జైలుకి వెళ్ళి మొత్తం రీచ్ అయ్యాడు. జైలుకి వెళ్ళాడు. వెళ్తారు లోపలికి వెళ్ళలేదు. ఐడెంటిటీ కార్డు వెళ్తాడు. అక్కడ ఐడెంటిటీ కార్డు లేదు. అంటే ఇదంతా కదా ఆధార్ కార్డు కదా. ఆధార్ కార్డు అది లేదు అంత దగ్గర. అక్కడ ఆధార్ కార్డు లేదు అంత దగ్గర. లేదు నీకు ఆధార్ కార్డు బట్టి చూపించబడి అది నువ్వు ఎలాగొస్తే ఏంటంటే ఈ దగ్గర నర్సింగ్ వచ్చినది అని చెప్పారు జయలలిత గారు. అది మీద కన్సల్ట్ చేసి అది దారి పడి గొడవ చూపించారు. గొడవని చూపించినప్పుడు అమ్మా చూపించడం ఏం జరిగిందంటే ఏడుస్తున్నాడు. గొడవడు ఏడ్చేస్తాడు. గొడవ వేస్తున్నాడు. అబ్బాయి ఏడుస్తున్నాడు. అబ్బాయి నీ నాన్నగారు చూడలేదు. నాన్నగారు చూసి మరి కనపడ్డా కదా
నువ్వు ఎందుకు ఏం చేస్తున్నట్టే చాలా బాధపడుతున్నా అయ్యా, నేను చదివే ఎందుకు ఏడుస్తున్నట్టే అయ్యా అయ్యా ఆయన నాకు కన్ను తండ్రి కానప్పుడు కదా నేను పెంచుకునే తండ్రి అండి. నా మీద ఏ కాలం కూడా తీసేదండి, ఏ కాలం కూడా తీసేది. ఎంత మంచిగా పెంచాడు, ఎంత ఎందుకే పెంచాడు. నేను రెస్టారెంట్కి ఎందుకు అయిపోయింది అంటే నాకు అయిపోయింది. నేను బాధపడ్డాను. కన్ను తండ్రి కాకపోయినప్పుడు కూడా పెంచిన తండ్రి చాలా బాధపడ్డాను. చాలా వేస్తున్నారు కనుక శరీరకంగా నేను కన్నలేనప్పుడు కూడా దేవుడు శరీరకంగా నేను కన్నలేనప్పుడు కూడా దేవుని వాక్యం జరిగి నిన్ను కన్నాడు. అలల్యా దేవుడు నిన్ను కొన్నాడు. వాక్యం చెప్పాడు. దేవుడు వాక్యం చెప్పాడు. ప్రభు ప్రేరేపించాడు. నేను ప్రార్థన చేశాడు. నేను విశ్వాసయోగ్యం చేశాడు. అంచేత నువ్వు ఎంతో ధైర్యం నుండి పడి ఏ పాప శాప చేయకుండా ఎక్కువ దీంట్లో లక్షల మంది మాట్లాడుతుంది. ప్రభులు అంటే నేను కన్న తల్లి కంటే ఎక్కువగా నేను పెంచిందంటే ఎక్కువ నేను ప్రేమిస్తాడు. కనుక ఈ వ్యక్తి నువ్వు ప్రేమించే దేవుడికి ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడికి ఉన్నాడు. నిన్ను ఆదరించే దేవుడికి ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడికి ఉన్నాడు. నిన్ను వాక్యుడు పెంచిన దైవశక్తి నీకు ఉన్నారు. వాక్యుడు కొనసాగిత దేవుడు నీకు ఉన్నాడు. ప్రతి తమ్ముడు ఎక్కడి నుంచే దేవుడు వాక్యం అంటున్నావు, ఎక్కడి నుంచే దేవుడు వాక్యం అంటున్నావు, ఎక్కడి నుంచి దేవుడు వాక్యం ఎక్కడున్నప్పుడు కూడా నీ వ్యక్తిగా నేను బలపరిచిన తుఫాలు తీసుకుని కష్టాలు తీసుకున్నా మాతో కొట్టుకుని వస్తున్నాను అని ఒకసారి జ్ఞాపకం చేయమని చేయగలవు. నన్ను ఆశ్రయించిన వారి నేను తలగడానికి నేను పాతగా దేవుని ఆశ్రయించు, ప్రభుని ఆశ్రయించు. సంసారం నాకు సాగిపోతుంది, కుటుంబం సాగిపోతుంది, పెద్ద సాగిపోతున్నారు. నేను అలలు అన్ని కష్టాలు నీకు కొడుతున్నాయి అని కూడా ధైర్యం విన్నాను. నిన్ను చేపెట్టి నేను పేరు కొట్టి బతిమాడుతున్నాను. ఈరోజు నా నీ వాక్యాన్ని సోదేశంలో నీ వ్యక్తిగత దేవుని ఉంటావా? నిన్ను తగ్గించుకుని ప్రభు ఉంటావా? కనుక చీకటి ఏం చేయాలి? 16 రోజులు చీకటి అయిపోయింది. ఆయన కూడా అది ఏం చేసిందంటే నేను ఏ దేవుడు సేవిస్తున్నా ఆ దేవుని దూతలకు వచ్చి పోలా అనిపించాడు. నీ పెళ్లి మీరు పిలుస్తున్నాడు దేవుడు, దర్శనంలో పిలుస్తున్నాడు, వాక్యంలో పిలుస్తున్నాడు, దైవజనంలో పిలుస్తున్నాడు దేవుడు. అది నేనే చేస్తున్నానంటే మాటకి నిర్లక్ష్యం చేసేస్తున్నాను కాదు. మాట లోబడు తప్ప దేవుడు నీకు సాధ్యం. పౌరుషాలు ఎక్కడ వేసాడండి? చీకటి వేసాడు. ఎక్కడ చీకటి ఇన్ని రోజులు చీకటిలో అన్నారు. గెంజికొట్టు అంటారు అంటారు గంజికొట్టు అంటారు. అప్పుడు దేవుడు పాట పాడారు. పాట పాడారు, దేవుడికి ప్రార్థన చేసేది. వెంటనే గొప్ప కార్యం అనుకున్నారు. గైపోయి కొట్టేశారు. మరి ఆ యొక్క పౌరుషులను కొట్టేసి బట్టలు ఇప్పేశారు, కొట్టేశారు. రక్తం కారిపోతున్నాయి, పనులు వేశారు. ఇక్కడ పనులు అయిపోయింది. ఆశ అయిపోయింది. జీవితం ఇక్కడ మీ స్వార్థ చేయలేమని ఆశ నిరాశ అయిపోతుంది. అయినప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దెబ్బతిన్నారు. దెబ్బతిన్నారు అని కూడా వాళ్ళ అంటే కైపడిన బతుకనుకున్నా కానీ అనుకోలేదు. ఏం చేశారండి? వాళ్ళు సేవించిన దేవుని స్తుతించారు, నమ్మిన దేవుని స్తుతించారు, పాట పాడారు, జైల్లో మరి ప్రార్థన చేశారు. తెలుసాలు పునాలు అదిపోయి వాళ్ళు బయట ఎందుకు భయపడతావు? నువ్వు ఏది నీ ప్రార్థన చేయండి, ఏది నీ స్థితి ప్రార్థన, ఏది నువ్వు ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎక్కువ పాట పాడలేదు, సమయం దేశాన్ని రాలేకపోతున్నావు, దేశాన్ని వాక్యం వెళ్ళకపోతున్నావు అని నా డ్యూటీ ఉందని అది ఉన్నా ఎక్కడ వెళ్తాను. నీవు నీ భార్య పని చేసి దేవుడు శిక్షిస్తున్నాను, నీ బిడ్డగా శిక్షిస్తున్నారా, నీ ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? చీకటి పరిస్థితి అలాగే పేరుని కూడా దేవుడు చూశారు. అక్కడే అయిపోయింది. రేపు తెల్లాన్ని చంపేస్తారు పేరుని. అక్కడ మీద యాగం చంపేస్తారు. అక్కడ పేరుని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడి దూతలు వచ్చి అతను బలపరిచి బయటికి తీసుకుని వచ్చాను. నేను బలపరిచిన దేవుడు ఉన్నాను. ఆ దూతను అయితే నిలిచి రాత్రి దేవుడి దూతను అయితే నిలిచి బయటకు తీసుకొచ్చి నిన్ను కూడా ఏ కష్టాలు, ఏ బాధ, ఏ సమస్యలు, ఏ రోగంలో, ఏ ఆధారమైన అప్పుల బాధ, ఏ సమస్య నీ వ్యక్తిగత సమర్థించుక తప్పుగా దేవుడు నీకు మేలు చేసి సమర్థింది. తప్పుగా నీ ఆశ భంగం అనుకుంటా, ఆశ భంగం అయిపోయి నీ అన్నదాకా వచ్చిందని దెబ్బపోయిందండి. వ్యాపారం దెబ్బతున్నాను, ఉద్యోగం దెబ్బతున్నాను, పరిస్థితులను నింపిపోయి నాకు సహాయం చేయండి అడగలవా? ఈ రోజున ప్రార్థన చేయగలవా? విశ్వాసం ఉండగలవా? ప్రభు సాగలవా? అనాథకి కుటుంబపడుతున్నావా? డబ్బులు పైన బాధపడుతున్నావా? విద్యార్థులు బాధపడుతున్నావా? పరిస్థితుల్లో నీకు దూరం అయిపోయినా ప్రభు దేవుడు తక్కువ నీకు దేవుడు సహాయం చేయడానికి సంబంధం. కానీ సమస్య పోయిందండి, డబ్బు పోయింది, బంగారు పోయింది, తర్వాత అది ఆస్తి పోయింది, గొర్రెలు అన్ని పోయినాయి.
అన్నీ 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 తుఫాలు పెట్టుకొని కాలిపోయి అన్నీ అయిపోయింది. భార్య కూడా దూషించింది. బంధువుల స్నేహితులు బతుకున్నారు. అదే ఎక్కువ అనే విశ్వాసం కాపాడుకున్నాను. యోగు గారు విశ్వాసం కాపాడుకున్న ఆఖరి వరకు నమ్మిన నేను చర్మ చీకిపోయినప్పుడు కూడా నేను సజ్జుగా నా దేవుని చూస్తాను. గొప్ప విశ్వాసం ఉన్నాను. అంతా అయిపోయింది. ఏమీ లేదు ఇంట్లో, ఏమీ లేదు. భార్య కూడా అయిపోయింది. భార్యకు తీసుకుపోయింది. స్నేహితులు బంధువులు అందరూ అయిపోయింది. కానీ నేను నిరాశ స్థితిలో ఏ స్థితి ఉన్నప్పుడు కూడా నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు ధైర్యం ఉంటాను. నీకు రక్తంగా అంటే నేను ధనంతగా చేయడం కానీ దరిద్రుడు అయ్యేది. నీకు రక్తంగా చేయడు. ప్రాణం అనుకుంటూ దారిపోతాడు. చిల్లర ప్రాణం దారిపోతే చనిపోయి సమాచారం టీవీ వేసిపోయి నేను నమ్మా కానీ ఎక్కువ జారిపోతున్నా. పొద్దున వచ్చా మనసు పొందా దేవుడికి దైవ కానీ ఎక్కువ నిరాశ నిశ్చిత ఒకసారి గురైపోతున్నాం. ఒకసారి భర్తగారు పెద్దగారు ఉద్యోగం పోయింది. నాకు వ్యాపారం దెబ్బతున్నాం. రకరకాల పరిస్థితుల్లో మేము కుమిలిపోతున్నాం. ఈరోజు అందరూ కుమిలిపోయి ఎవరు ఉన్నారు ఇక్కడ ఈ వాక్యం సరిసోదా నేను వ్యాపారం పెడతా ధైర్యం ఉంది. లేదండి బైబిల్ చదువుకుంటాం. 18 రోడ్డు వాక్యాలు మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. దేవుడు యశ్వ చెప్పి సాధ్యం యశ్వే సరిగా చెప్పారు. హృదయమును కలవరపడనీయకుడి ఆయన విశ్వాసం కాబట్టి హృదయం కలవతో కూర్చున్నా. ఈ రోజు యేసు నీకు రక్తం కార్చాడు, చనిపోయి సమస్య చేయబట్టి తిరిగి రాబోతాను నేను బలపరిచాడు దేవుడు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా అనేకసార్లు బలపరిచింది అని చెప్పి దాని చెడ్డ కాబట్టి అగ్నిగుండ పరిచినప్పుడు దేవతల మధ్య ఉన్నది. దేవతల మధ్య ఉంది. ఎన్ని కష్టండి దేవతల మధ్య అగ్నిగుండ పరిచయండి. అగ్ని వంటి శ్రమలు నీకు రావచ్చు. అగ్ని వంటి శ్రమలు నీకు రావచ్చు నీ జీవితంలో. ఆయన కూడా ధైర్యం ఉంది. ఉంటావా? నేను తిని తాగి చచ్చిపోవాలనుకున్నాను. చేసుకోవాలి అనుకున్నాను. నీ జీవితం మార్చుకో. నీ బ్రతికి మంచి ఇంకా పాపంలో షాపుల్లో తాపు చేస్తావు. నీ బస్సు మార్చుకో. నీ బ్రతికి మార్చుకుంటేనే దేవుని తరపు జరిగేస్తుంది. అప్పుడు పౌరుడు ఒకప్పుడు దేవుని విరుద్ధంగా ఉన్నాడు, ఒకప్పుడు దేవుని దూరంగా ఉన్నాడు. అతను బుద్ధి మార్చుకోవడానికి దర్శించాడు దేవుడు. అతను దర్శించి అతను మార్చాడు దేవుడు. అది మార్చబడ్డ వ్యక్తి ఈ రోజు బాధపడతాడు. నువ్వు మార్చబడ్డావు మంచిదే, ప్రభుత్వం వచ్చే మంచిదే. ఒకప్పుడు దేవుడు మళ్ళా తిరిగి పాపం చేయాలి ప్రయత్నం చేస్తా జాగ్రత్త. పాపం మనసులో రక్షించే నీకు ఏ విధంగా మేలు జరుగుతుంది. కానీ ఈ మాట ముగిస్తున్నాను కనుక వ్యక్తి పాపం దూరంగా పరిస్థితిని దగ్గరగా పరిస్థితి ప్రభావానికి వేసుకోవడం దగ్గర ఉండు. పాపం దూరంగా తప్ప దేవుని ఉత్పత్తి జీవిత దేవుడు ఆకాశం లోయలను ఎక్కడ గలంతగా లోయలు సంచించిన వ్యాపారాన్ని కల్పించాలి. గలంతగా లోయలు నువ్వు సేవించిన దేవునికి సహాయం చేయించాలి. వేస్తే బిడ్డ దేవునికి బిడ్డ ఈరోజు దేవుని ఆరాధన ఏదో మందిరంలో నువ్వు దేవుని ఆరాధన ఉండి ఉండొచ్చు. ఏదో మందిరంలో ఆరాధన ఉండి ఉండొచ్చు. ఆరాధన తీసుకుని ఇంటికి ఎదిగిపోయి ఉండి ఉండొచ్చు. ఆరాధన కూర్చుని ఉండొచ్చు. మీరు ఎక్కడినప్పుడు కూడా దేవునితో మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడు. ఈ ఆరాధన ప్రభు నీతో ప్రత్యేక మాట్లాడు. ప్రభు నాకు సాయం చేయాలి. అది నీకు అన్నిటించే దేవుడు. నీ బిడ్డను సమర్థుని అలజత పట్టుబడుతున్నావు. తుఫాను అనేక రకాల తుఫాను నీకు ఎదురవుతున్నాయి. ప్రభు నాకు సాయం చేయండి. ప్రభు నేను ఎక్కడున్నప్పుడు ఏ దేశం ఉన్నా, ఏ దాంట్లో ఉన్నా, ఏ మందిలో ఉన్నా, ఎక్కడప్పుడు ప్రభావ నా జీవితం కాను నేను రచ్చకుంటాను. మార్పు పొందగా నా జీవితం పాపం చేసి నాకు క్షమించలేదు. నా పాపం నా బిడ్డలండి, నా బిడ్డలండి అనంతైపోతుంది. నా పాపం నా భార్య నా స్వాధీనపడుతుంది. నన్ను క్షమించు ప్రభావ. నిరాశిస్తుంటే వదలే నిరాశ అన్నీ పోగొట్టుకున్నాను. డబ్బున్నప్పుడు డబ్బు కావాలి తిరిగలే అన్నీ పోగొట్టుకున్నాను. క్షమించుకో. నీ బిడ్డగా జీవిస్తుంది, నీ బిడ్డగా జీవిస్తావు. నీ రక్షణ కడిగిపోతున్నాయి.
అది తీసుకుంటావా? నీ కన్నెట్టించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను అనాథగించే దేవుడు కాదు. వేసుకున్నాము వేడుకుంటున్నాను తండ్రి.